नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। कुकटपल्ली पुलिस ने सैयद शाहिद के मर्डर केस को सॉल्व करते हुए कातिलों की गिरफ्तारी अमल में लाई। मकतूल सैयद शाहिद, जो कि एक बदनाम ज़माना राउडी शीटर और कपड़ों का ताजिर था, गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है। बोराबंडा के प्राइवेट मुलाजिम वाई होंग, मौला अली के एसी टेक्नीशियन मोहम्मद साजिद और तीसरा मुलजिम बोराबंडा से ताल्लुक़ रखने वाले इंटीरियर वर्कर मोहम्मद समीर खान के तौर पर की गई है। बोराबंडा से ताल्लुक़ रखने वाले सैयद शाहिद, जिसके खिलाफ मुकामी पुलिस स्टेशन में एक एक्टिव राउडी शीट भी खोली गई थी, मकतूल की समीर के साथ देरैना दुश्मनी चल रही थी। पुलिस के मुताबिक मुलजिमान, जो कि मकतूल शाहिद के करीबी साथी भी थे, इन लोगों ने मिलकर शाहिद को ख़त्म करने की साजिश रची ताकि इलाके में अपना दबदबा बरकरार रखा जा सके। बतारीख 29 जून को अपने मंसूबे के मुताबिक इन लोगों ने एक पवन नामी दोस्त की सालगिरह का फ़ायदा उठाते हुए शाहिद को यहाँ बुलाया। तीनों ने शाहिद को प्रकाश नगर में देवस्थाना होम्स के करीब एक सुनसान मैदान में बुलाया। बालानगर डीसीपी के सुरेश कुमार के मुताबिक तमाम ने शराब नोशी की थी। एक साथ शराब पीने के बाद साजिद ने शराब की टूटी हुई बोतल से शाहिद के गले में बहुत गहरे जख्म किए। समीर और होंक ने पत्थरों से इसके सर पर वार किया, जिसके नतीजे में शाहिद बरसरे मौका ही हलाक हो गया। तीनों को भी अदालती तहवील में पेश करके अदालती रिमांड पर जेल भी भेज दिया गया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात Z9 उर्दू न्यूज़ के साथ। గత నెల 29వ తారీఖున అరౌండ్ 11:30కి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ కాల్ సారాంశం ఏంటంటే ఒక వ్యక్తి హత్యకు గురైనాడు అనేది ఆ కాల్ సారాంశము. దాని ప్రకారం ఇమ్మీడియట్గా మా పోలీస్ టీం వెళ్ళి పరిశీలించగా అక్కడ సయ్యద్ షహీద్ అనబడే ఒక 26 సంవత్సరాల వ్యక్తి మృతదేహం ఉంది. అది ఆ మృతదేహం చూసిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా మా పోలీస్ టీము ఆ ఏరియాని పరిశీలించగా తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకోగా మనకి కొద్దిమంది వ్యక్తులు ఇతన్ని మర్డర్ చేసినారు అనే సమాచారం వచ్చింది. ఇతను బేసిక్గా ఇతను ఒక రౌడీ షీటరు. ఈ షహీద్ ఎవరైతే ఉన్నాడో ఇతను రౌడీ షీటరు. ఇతనికి ఒక మిత్ర బృందం ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఒక 9 మంది వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఒక పవన్ అనే ఒక వ్యక్తి యొక్క బర్త్డే చేసుకోవడం కోసం ఆ ఏరియాకి వెళ్ళినారు. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 6 వ్యక్తులు బర్త్డే తర్వాత వెళ్ళిపోయినారు. 3 వ్యక్తులు మిగిలినారు. ఆ 3 వ్యక్తులు ఎవరెవరంటే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో షహీద్, అతనితో పాటుగా హనాక్ అలియాస్ మున్నా అనబడే 20 సంవత్సరాల వ్యక్తి, ఇతను ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాడు. తర్వాత సాజిద్ అనబడే ఒక 24 సంవత్సరాల వ్యక్తి, ఇతను ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తాడు. వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3కి అక్కడ యాక్చువల్గా ఏంటంటే గతం నుంచి కూడా ఈ షాహిద్ మీద ఈ సాజిద్ అండ్ మున్నా ఒక 15-20 రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అప్పుడు కూడా వాళ్ళ 3 మధ్యలో వాగ్వివాదం చోటు చేసుకుంది, పరస్పరం తిట్టుకోవడం జరిగింది. దీనికి బేసిక్ కారణం ఏంటంటే ఈ షహీద్ అనే వ్యక్తి ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నాడో ఇతను ఈ సాజిద్ అనబడే అతను ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడు. అతనికి ఒక 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతనికి కొద్దిగా అమౌంట్ వస్తుంది, నాకు ఆ అమౌంట్ నుంచి నువ్వు నెల 5,000 ఇవ్వాలని చెప్పేసి అతను వేధిస్తూ ఉన్నాడు చాలా రోజులుగా. అదొక కోపం పెట్టుకున్నాడు సాజిద్. దాంతోపాటుగా ఈ మున్నా, సాజిద్ అండ్ వీళ్ళకి సమీర్ ఖాన్ అనే వ్యక్తి కూడా తోడైనాడు. ఈ మున్నా అండ్ సమీర్ ఖాన్కి ఏంటంటే ఈ షాహిద్ ఈ ఏరియాలో రౌడీ షీటర్గా తిరుగుతున్నాడు, బోరబండ ఏరియాలో. మనం కూడా ఇతన్ని చంపేసి ఇతనిలాగా రౌడీ షీటర్ అయ్యి డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి అందరూ కలిసి ప్లాన్ చేసుకొని అతన్ని బీరు బాటిల్ తోటి ముందు గొంతు మీద పొడిచి, తర్వాత అంటే ఫస్ట్ దానికంటే ముందు ఏం చేసినారంటే అతన్ని ప్లాన్ ప్రకారం బాగా తాగిచ్చినారు. బాగా ఆల్కహాల్ తాగిచ్చి తర్వాత అతను దాదాపుగా సెమీ కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు అతన్ని బీర్ బాటిల్ తోటి గొంతు మీద పొడిచి తర్వాత గ్రానైట్ రాళ్లతోటి తల మీద వేసినారు. దాంతో అతను స్పాట్లోనే చనిపోయినాడు. తర్వాత వీళ్ళని మనం టెక్నికల్ ఆధారాలతోటి వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 3 కూడా మన అదుపులో ఉన్నారు. వీళ్ళని వాళ్ళ రిమాండ్ చేయబోతున్నాము. ఈ కేసులో ఈ అక్యూజర్ని పట్టుకోవడానికి కృషి చేసినటువంటి పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ 3లో A3 ఎవరైతే ఉన్నాడో సమీర్ ఖాన్, ఇతని మీద ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి. 2020లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో, 2022లో సనత్ నగర్లో, 23లో SR నగర్లో, 24లో బాచుపల్లిది మర్డర్ కేసు, మిగతా 354 అండ్ దొంగతనాల కేసులు 2 ఉన్నాయి.
ఇతను రౌడీ షీట్ ఆల్రెడీ ఇతనికి బోరబండ పోలీస్ స్టేషన్లో ఇతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. సో వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. లేదు లేదు.